హలో అండి, వెల్కమ్ టు రూపా మిద్దే వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందుగా వెడల్పుగా ఉన్న కడాయి ఒకటి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ని నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని బర్నర్ మీద కొద్దిసేపు కాల్చాక ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు, 2 స్పూన్స్ కారం, ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే మసాలాస్ అన్నీ కలిసి మంచి అరోమా ఇస్తాయండి. తర్వాత ఫిష్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత చింతపండు నానబెట్టేసుకుంటాక ముందే ఆ చింతపండు నీళ్ళని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా కదిపిచ్చేస్తే సిమ్లో ఒక 10 మినిట్స్ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఒక 1 అవర్ అయిన తర్వాత వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.